ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. చూడమ్మా, నేను నీ కన్న తండ్రిని. నువ్వు బాగుండడం కోసం ఆలోచిస్తాను. ఇప్పుడు నేను చేస్తున్న పని నీకు తప్పు అనిపించవచ్చు, కానీ తప్పదమ్మా. ఆడపిల్ల జీవితం ఎలా ఉండాలి అన్నది తండ్రికి మాత్రమే తెలుస్తుంది. నీకు మీ అమ్మ కూడా లేదు. తనే బతికుంటే ఈ రోజు నేను చేసేది తప్పు కాదని నీకు నచ్చజెప్పేది. ఈ నాన్న బాధని అర్థం చేసుకుని పెళ్లి చేసుకోమ్మా. చూడు సృజన, ఇందులో నా తప్పేమీ లేదు. మాక్సిమం నేను ఆపాలని ట్రై చేశాను, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుకే ఇక తప్పని పరిస్థితుల్లో నీ మెళ్ళో తాళి కడుతున్నాను. అయినా సరే, నీకు పెళ్లి జరిగినా రేపెప్పుడైనా నువ్వు గోపి కలవాలి అనుకుంటే, గోపి నీకోసం వస్తే నేను నిన్ను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇదంతా నేను నిన్ను నమ్మించడానికి చేస్తున్న పని. నీ మెడలో తాళి కట్టాక నువ్వు నా సొంతం. అమ్మయ్యా, మొత్తానికి అనుకున్నట్టుగా పెళ్లి జరిగిపోతుంది. ఇక మన ఆధిపత్యానికి తిరుగుండదా. అక్కడ ఉన్న పెళ్లి కొడుకు అమాయకుడు కాదు, పరమ కంత్రి. అలాంటి వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు పెళ్లి జరగనివ్వ, ఆ తర్వాత వాడిని ఎలా కంట్రోల్లోకి తీసుకురావాలో నాకు తెలుసు. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ. బాబు, ఈ తాళిబొట్టు తీసుకొని ఆయన. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. మాంగళ్యధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూలతా సిద్ధిరస్తు. ఓం సృజన, సృజన, అమ్మ సృజన, సృజన, సృజన. చూడండి డాక్టర్, తనకేమైందోనని అందరికీ భయంగా ఉంది. తనకేం కాకూడదు. నేను చెక్ చేస్తున్నాను కదా, మీరు బయటికి వెళ్ళండి. నేను చెక్ చేసి ప్రాబ్లం ఏంటో చెప్తాను. అదేంటి మేడం, నేను ఇక్కడ ఉంటే తప్పే ఉంది. సృజన పడిపోయేసరికి నాకే చాలా కంగారు అనిపించింది. అందుకే తను మళ్ళీ కళ్ళు తెరిచి చూసే వరకు నేను ఇక్కడే ఉంటాను. చెప్పాను కదా, ఎందుకు అనవసరంగా భయపడుతున్నారు? ఉన్నట్టుండి మనిషి కళ్ళు తిరిగి పడిపోయింది అంటే భయపడకుండా ఎలా ఉంటాం మేడం? తనకేం జరిగిందోనన్న కంగారు నాకుంటుంది కదా. చూడండి, మీరు నన్ను ఎందుకు పిలిచారు? తన ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలనే కదా. అది నేను టెస్ట్ చేయాలంటే ఇక్కడ ఎవ్వరూ ఉండకూడదు. దయచేసి మీరు బయటికి వెళ్ళండి. మొత్తం టెస్ట్ చేశాక ప్రాబ్లం ఏంటనేది నేను చెప్తాను. ప్లీజ్.
సృజనకి ఎలా ఉంది? డాక్టర్ ప్రాబ్లం ఏం లేదని చెప్పారు కదా. అయినా నువ్వు ఒకదానివి వచ్చావేంటి? సృజన ఏంటమ్మా, ఏంటి అలా ఉన్నా? సృజనకి ఏ ప్రాబ్లం లేదు కదా? తను ఎందుకు అలా పడిపోయింది? డాక్టర్ ఏం చెప్పారమ్మా? డాక్టర్ చెక్ చేస్తున్నారు సార్. తను ఇంకా ఏం చెప్పలేదు. నన్ను కూడా బయటకు వెళ్ళమంది. నువ్వు ఆడపిల్లవే కదా, నిన్ను బయటకు వెళ్ళమని చెప్పడం ఏంటి? నేను అదే మాట అడిగాను, కానీ తనను టెస్ట్ చేయాలి, మీరు బయట వెయిట్ చేయండి అని వచ్చి అన్ని విషయాలు చెప్తాను అన్నారు. అయ్యా, ముహూర్త సమయం మించిపోతోంది. అనుకున్న సమయానికి 3 ముళ్ళు పడితేనే అది కళ్యాణం అవుతుంది. అమ్మాయిని తొందరగా తాళి కట్టే సమయంలోనే కదండి కళ్ళు తిరిగి పడిపోయింది. ఇప్పుడు నా కూతురికి ఏం జరిగిందో అని మేం భయపడుతున్నాం. కొద్దిసేపు వెయిట్ చేయండి. డాక్టర్ చెప్పండి డాక్టర్, టెస్ట్ చేశారు కదా, సృజన కళ్ళు తెరిచిందా? తనకి ఇప్పుడు ఎలా ఉంది? ప్రాబ్లం ఏం లేదు కదా? నీరసంతోనూ టెన్షన్తోనూ పడిపోయింది, అంతే కదా? అదేంటి డాక్టర్ సైలెంట్గా ఉన్నారు? చెప్పండి, ఏం జరిగింది? అది ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అందుకని ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? మీరు కరెక్ట్గానే చెక్ చేశారా? అలా జరిగే ప్రసక్తే లేదు. నేను నమ్మను. ఏంటమ్మా, ఏం జరిగింది? ఎందుకంత కంగారు పడుతున్నావు? డాక్టర్ గారు నీ చెవిలో ఏం చెప్పారు? డాక్టర్, ఆ విషయం ఏంటో అందరికీ చెప్పండి. సృజనకి ఏం జరిగిందో అని మేమందరం భయపడుతున్నాం. ప్లీజ్ డాక్టర్. సినిమాలో సస్పెన్స్ లాగా మీరలా సైలెంట్ గా ఉంటే ఎలా? మేమందరం ఇంత కంగారుగా ఉన్నాం కదా, అసలు ఏం జరిగిందో చెప్పండి డాక్టర్ గారు. అవతల పెళ్లి ముహూర్తం ముగిసిపోతుందని పంతులు గారు అంటున్నారు. ఇక్కడ మీరేమో తార చెవులు చెప్తే ఎలా? నేను మొత్తం చెక్ చేశాను. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నేను తారకి ఏదైతే చెప్పానో తనే ఆ విషయం మీ అందరికీ చెప్తుంది. మీరందరూ ఒక నిర్ణయానికి వచ్చాక రేపు సృజనని హాస్పిటల్కి తీసుకురండి. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని కానీ, గోపి పరిస్థితి అలా మారుతుందని కానీ తను ఊహించి ఉండదు కదా. ఇప్పుడు తనని ఏమన్నా ప్రయోజనం ఉండదు. ప్లీజ్ సార్, కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. ఆవేశంలో ఏం మాట్లాడుతున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో కూడా మీకు అర్థం కావట్లేదు. దయచేసి ముందు మీరు బయటికి వెళ్ళండి. కోపం తగ్గాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం. చూడుతారా, కేవలం నీ మీద గౌరవంతో నేను ఇప్పుడు వెళ్తున్నాను. కానీ అది చేసిన తప్పును మాత్రం నేను సమర్థిస్తాను అనుకోకు, నేను ఒప్పుకుంటాను అనుకోకు. ఆ గోపిగడి విషయంలో నేను క్షమిస్తానని మాత్రం అనుకోకు. అది దానికి అర్థమయ్యేలా చెప్పు. వెళ్ళండి సార్. ఎంత పని చేసావు సృజన, మీ నాన్నగారు పరువు తీసేసావు కదా. ఇలాంటి పని నువ్వు చేయొచ్చా? తొందరపడినా కాలు జారే ముందు నువ్వు ఆడపిల్లవని నీకు తెలీదా? మీ బావతో నీ పెళ్లి జరిగితే నీ జీవితం బాగుంటుందని సార్ అనుకుంటుంటే
ఇప్పుడు నువ్వు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు? ఆయన తండ్రి కాబట్టి తన కూతురు విషయంలో ఎన్ని మాటలన్నా అనొచ్చు. అది తండ్రి కూతుళ్ళకి సంబంధించింది. నువ్వు ఈ ఇంట్లో కేవలం ఒక మేనేజర్వి మాత్రమే. సృజన ఈ ఇంటికి యజమాని. తన విషయంలో నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మర్యాదగా బయటకు వెళ్ళు. చూడుతారా, నువ్వు సృజనని వెనకేసుకుని రావచ్చు, కానీ సృజన చేసింది మాత్రం మంచి పని కాదు. తనకి అర్థమయ్యేలా చెప్పు. అయ్యో మావయ్య, సార్! ప్లీజ్. ఏంటి బావా ఇది? ఆగండి, వదలండి, వదలండి. ఏంటి బావా ఇది? కోపాన్ని కంట్రోల్ చేసుకో. ఇలా ఆవేశపడితే మీ ఆరోగ్యం ఏమవుతుంది? ఏంటి పిచ్చి పని? దయచేసి ఆవేశపడకండి. ఏంటి అందరూ నాకే చెప్తున్నారు? ప్రతి వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు, నన్నే ఆగమంటున్నారు. నా కోపంలో అర్థం లేదని చెప్తున్నారు. ఇది అర్థం లేని కోపం కాదు. నా కూతుర్ని ఈ చేతుల మీద కాదు, నా గుండెల మీద పెట్టుకుని పెంచారు. ఎంతో అపురూపంగా చూసుకున్నాను. సృజన జీవితం ఎంతో గొప్పగా ఉండాలని ఎన్నో కలలు కన్నాను. తనకి తల్లి లేకపోయినా తల్లి తండ్రి నేనే అయ్యి నా కూతురి భవిష్యత్తు గురించి ఎంతో ఉన్నతంగా ఊహించుకున్నాను. వాడొక నేరస్తుడు అని తెలిసింది. అయినా సరే నా మనసు కంట్రోల్ చేసుకుని నా కూతురి భవిష్యత్తు గురించి ఆలోచించి, ఇదిగో దేవుడు లాంటి వ్యక్తిని దాని జీవితంలోకి తీసుకురావాలి అనుకున్నాను. నా అల్లుడు మంచివాడు, గొప్పవాడు కాబట్టి నా కూతురు ప్రేమ గురించి తెలిసిన నా ఇంటి పరువు గురించి ఆలోచించి తను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడేం జరిగింది? ఆ గోపిగాడి వల్ల, ఆ దౌర్భాగ్యుడి వల్ల ఇది తల్లి కాబోతుంది. ఈ పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు నేనేం కావాలి? నా ఇంటి పరువు ఏం కావాలి? ఇంకా నేను నలుగురిలో తలెత్తుకుని ఎలా బతకాలి? ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నిన్ను రగిలిపోతుంటే మీరంతా నన్ను ఆగమని చెప్తున్నారేంటి? ఎవరైనా నా ముందుకొచ్చి ఆగండి అంటే చంపేస్తాను. మావయ్య, ప్లీజ్ మావయ్య, నా మీద నీకెంతో గౌరవం ఉంది. నేనింటి పరువు నిలబెడతానని నమ్మకం కూడా ఉంది కదా. అందుకే నేను చెప్తున్నాను మావయ్య, నువ్వింత ఆవేశపడకు. ఈ కోపంలో నువ్వేమైపోతావో అని నాకు చాలా భయంగా ఉంది మావయ్య. నిన్ను కంట్రోల్ చేసుకో మావయ్య. ఇలా జరుగుతుందని కానీ, ఇలాంటి మాట వినాల్సి వస్తుందని కానీ మనం అనుకోలేదు కదా. మన ఊహకందని విషయం జరిగింది. ఇప్పుడు ఏం చేసినా ప్రయోజనం ఉండదు. దయచేసి నువ్వు కొంచెం కంట్రోల్ చేసుకో మావయ్య. అన్ని విషయాలు తర్వాత మనం ఆలోచిద్దాం.
అబ్బాయి ఆ, ఆ, అబ్బాయి 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 నన్ను చంపేస్తావేంటి అబ్బాయి ఛ! నిన్ను కాదు బాబాయ్, ఆ గోపిగాన్ని చంపేయాలనుంది. వాడు చేసిన పని తలుచుకుంటూ ఉంటే నాకు ఒళ్ళంతా మండిపోతుంది, నా మనసు రగిలిపోతుంది. మాకు అలాగే ఉందల్లుడు. వాడు అమాయకంగా కనపడుతూ ఇంత పని చేస్తాడని ఊహించలేదు. సృజనని మేడం మేడం అని పిలుస్తూ ఉంటే వాడు కనీసం సృజన నీడను కూడా తాకడు అని అనుకున్నాను. కానీ ఏకంగా తల్లిని చేస్తాడని ఊహించలేకపోయాను. అదే కదా, నోట్లో వేలు పెడితే కొరకలేనట్టుగా ఎంత అమాయకంగా నటించాడు. అలాంటిది పెళ్లికి ముందే సృజనని తల్లి చేశాడంటే వాడు మామూలోడు కాదు, వాడు గుండెలు తీసిన బంటు. అలాంటి వాడి గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకాపండి, నా ముందు వాడి గురించి మాట్లాడారంటే నీ ప్రాణాలు తీసేస్తాను. నా మరదలు నీడ కూడా వాడి మీద పడకూడదు అనుకున్నాను, కానీ వాడు నా మరదల్ని శారీరకంగా దగ్గర చేసుకున్నాడు. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? నా ప్లాన్ మొత్తం రివర్స్ చేశాడు. సృజన నా సొంతం అనుకున్నాను. నేను తనని మంచి మాటలతో నమ్మిస్తూ నాకు దగ్గర చేసుకోవాలి అనుకున్నాను. తన మనసు మార్చేసి నా రూపానికి ప్రతిరూపం తన కడుపులో పెరగాలి అనుకున్నాను. కానీ గోపి పెళ్లికి ముందే నా సృజనని మొత్తం దోచేసుకున్నాడు. ఇప్పుడు వాడి రూపం తన కడుపులో పెరుగుతుంది. ఇప్పుడు సృజన మనస్సు ఎలా మారుతుంది? ఇప్పుడు మామయ్య కూడా ఏం ఆలోచిస్తాడో తెలియట్లేదు. నా ప్లాన్ మొత్తం తలకిందులు చేసిన గోపిని వెంటనే చంపేయాలి బాబాయ్. అప్పుడు నా కోపం చల్లారుతుంది. మాయా, ఇప్పుడు మీరేం ఆలోచిస్తుంటారో నాకు తెలుసు. నీ మనసులో ఎంత బాధుందో నేను ఊహించగలను. నువ్వు నా ఇంటి అల్లుడు అవుతావు, నా కూతురికి మంచి జీవితం వస్తుందని ఎన్నో కలలు కన్నాను. కానీ చివరికి ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాను. మావయ్య, నాకు నువ్వు ముఖ్యం, నీ పరువు ముఖ్యం, నీ ఆనందం ముఖ్యం. నీకోసం నేను ఏదైనా చేస్తాను. నువ్వు నా కోసం ఎన్నో అడుగులు కిందకు దిగావని నాకు తెలుసు శ్రీకర్. అందుకే కదా సృజన గోపిని ప్రేమిస్తుంది తెలిసినా కూడా నువ్వు తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు. కానీ ఇప్పుడు సృజన తల్లి కాబోతుంది. ఆ గోపి రూపాన్ని తన కడుపును మోస్తుంది. ఇలాంటప్పుడు నేను నిన్ను ఏం అడగాలి, ఏం మాట్లాడాలి? వీడు మేకవన్ని పులని తెలియక పాపం బాబా వీడి మీద ఎంతో జాలి పడుతున్నాడు. మనది కూడా అదే భాగవతం కదా. అందరం బయటికి ఒకేలా నటిస్తున్నాం, లోపల ఇంకోలా ఉన్నాం. ఇంతకీ ఇప్పుడు ఈయన గారు ఏం చెప్తారో అది విందాం. మావయ్య, నాకు తెలుసు సృజన నేను పెళ్లి చేసుకుంటానని నువ్వెంతో హ్యాపీగా ఉన్నావు. ఇప్పుడు ఆ పెళ్ళి ఆగిపోయినందుకు నువ్వెంత బాధగా ఉన్నావో కూడా నాకు తెలుసు. కానీ ఒక్కడే గుర్తుపెట్టుకో మావయ్య, చెప్పాను కదా, నేను నీకు మాట ఇచ్చాను. నీ పరువును కాపాడుతాను అనుకున్నాను. అందుకే సృజన తల్లి కాబోతుందన్న విషయం మన మధ్యలోనే ఉంచుదాం. ఇది బయటకు చెప్పొద్దు. సృజనని నేను పెళ్లి చేసుకుంటాను. ఏంటి శ్రీకర్ నువ్వనేది? ఇంత జరిగా కూడా నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అంటున్నావా? అవును మావయ్య, గోపి జైల్లో ఉన్నాడు. తను బయటికి రాడని ఇందిర చెబుతోంది. అలాంటి వాడి గురించి ఆలోచించి సృజన జీవితాన్ని పాడు చేద్దామా?
ఈ ఇంటి పరుగుని రోడ్డు మీద పెట్టుకుందామా? అందుకే మావయ్య, ఈ విషయాన్ని నేను నా కడుపులో పెట్టుకుంటాను, నా మనసులో దాచుకుంటాను. నా మరదలు మెడలో నేను తాళి కడతాను. చూసావా వీడు ఎంత తెలివైనవాడో. ప్లాన్ అంతా వీడే చేస్తున్నాడు. చివరికి సృజన కడుపుతో ఉందని తెలిసినా కూడా సృజన మీద ప్రేమతో కాదు, ఈ ఆస్తి మీద మమకారంతో తన మెడలో తాళి కడతాను అంటున్నాడు. అది తెలియక బావ వీణ్ణి దేవుళ్ళా చూస్తున్నాడు. మనకు కావాల్సింది జరుగుతోంది కదా. వాడికి సృజనకి పెళ్ళైతే మన వాట మనకొస్తుంది. అది కాకపోతేనే మన పరిస్థితి ఏంటో అన్న డౌట్ వస్తుంది. ఏం జరిగినా మన మంచికి. సైలెంట్గా ఉండా. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. నీ మనసులో నా మీద ఇంత గౌరవం ఉందని నేను అస్సలు గ్రహించలేకపోయాను. ఈ మాట చాలు. నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకోవడం కాదు, జీవితాంతం నీ కాళ్ళు పడుతూ నీ రుణం తీర్చుకుంటాను. అమ్మా సృజన, సృజన! రామ్మా. సృజన, నీకు బావకి తొందరలోనే పెళ్లి చేస్తాను. ఏంటి డాడీ మీరు? నాకు బావకి పెళ్ళేంటి? ఇప్పుడు నా కడుపులో గోపి రూపం పెరుగుతుంది. అలాంటిదే బావతో తాళలా కట్టించుకుంటాను. అదంతా నాకు అనవసరం. నువ్వు తొందరపడినా నేను తొందరపడి నీ జీవితాన్ని నాశనం చేయలేను. ఆ గోపి రూపం నీ కడుపులో పెరిగినా సరే శ్రీకర్ నీ మెడలో తాళి కడతాడు, తనే నీ భర్త అవుతాడు. ఏం చేయమంటావు సృజన? మామయ్య పరువు అని బాధపడుతున్నారు. ఆయన ఈ బాధలు ఏమైపోతారో అని నాకు భయంగా ఉంది. అందుకే మామయ్య గురించి ఆలోచించాను. ఆయన బాధను చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే నీ మెడలో తాళి కడతాను అన్నాను. ఇది మామయ్య కోసం చేస్తున్నాను, ఈ ఇంటి పరువు కోసం చేస్తున్నాను. అంతేగాని నేను కావాలని చేయట్లేదు. నువ్వు నన్ను తప్పుగా అనుకోకు సృజన. కడుపుతో ఉన్న నా కూతుర్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటానని చెప్పిన గొప్ప మనిషి నా అల్లుడు. అలాంటి వాడు నీ జీవితంలో ఉంటే నీ భవిష్యత్తు కూడా బాగుంటుంది. మీ ఇద్దరికీ పెళ్లి జరిగి తిరుగుతుంది. ఇది నా నిర్ణయం. నా మరదలి మీద ఎవరి చెయ్యి పడకూడదనుకున్నాను. తనే నా సొంతం అనుకున్నాను. అలాంటిది నువ్వు తనని సొంతం చేసుకున్నావు. సృజన మేడం,
మీకు సార్కి పెళ్ళైపోయిందా? పెళ్లి బాగా జరిగిందా? ఒక పక్క చేసిందంతా చేసి పెళ్లి జరిగిందా అని అడుగుతున్నావేంటి? నేనేం చేశాను మేడం? చెయ్యని నేరానికి నేను ఇప్పుడు జైల్లో ఉన్నాను. ఇంకా నేనేం చేశాను మేడం? అదేంటి గోపి అలా అంటావు? నువ్వు ఆ ఇంట్లో ఉన్నప్పుడే చాలా చేసావు. ఇప్పుడు తెలీదని అమాయకంగా అంటే ఎవరు నమ్మరు. ముందు నేనేం చేశానో చెప్పండి సార్, తర్వాత అది నిజమో కాదో నేను చెప్తాను. గోపి, స్వీట్ తీసుకో. ఏంటి మేడం మీరందరూ ఏదేదో మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఈ స్వీట్ ఇస్తున్నారు? అసలు ఏం జరిగింది చెప్పండి మేడం. నేను చెప్పడం ఎందుకు, సృజన చెప్తుంది విను. గోపి, నువ్వు నేను ఒకటేనని ప్రపంచానికి నిరూపించే సమయం వచ్చింది. నీ మీద ప్రేమతో పాటు నీ రూపానికి ప్రతిరూపం కూడా ఇప్పుడు నా కడుపులో పెరుగుతుంది. నీకు చెకప్ చేయిస్తారట. మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి పదా. ఏంటి తారా నువ్వనేది? డాడీ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను అన్నారా? అసలు ఇది నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు చెప్పావా? లేదు, నిన్ను తీసుకువెళ్ళాలని ఆయన నాకు చెప్పారు. చూడు సృజన, సార్ నీకు తండ్రి. కూతురు మీద తండ్రికి ఎంత బాధ్యత ఉంటుందో తండ్రికే తెలుస్తుంది. పరిస్థితులు ఎలా మారినా మమకారం మాత్రం చంపుకోలేరు కదా. అందుకే నీ గురించి ఆలోచించారు. వెళ్దాం పదా. సార్ వెళ్దామా? ఒక్క నిమిషం. వసుదా, శ్రీకర్, మోహన్, ఏంటి సార్? మీరు కూడా పదండి, మనం హాస్పిటల్కి వెళ్దాం. అందరూ ఎందుకు సార్? మనం ముగ్గురం అయితే సరిపోతుంది కదా. లేదు తారా, అందరం కలిసే వెళ్ళాలి. తనని తీసుకుని వెళ్దాం పదండి. మన ప్లాన్ వర్కౌట్ అయిపోయింది. సరే పదండి. అదండి. ఏంటి మేడం, ఇంకా నా మీద మీ కోపం తగ్గలేదా? నీ తెలివితేటలు చూశాక నిన్ను ఎప్పుడిప్పుడు చంపేద్దామని చూస్తున్నాను. నీ మీద కోపం నాకెందుకు తగ్గుతుంది? మీరు అనవసరంగా నా మీద అపోహపడుతున్నారు. మీరు అనుకుంటున్నట్టు నేను మీ తమ్ముడిని చంపలేదు. ఇంకా ఆపరా. నువ్వేంటో నీ బ్రతుకేంటో మొత్తం నాకు తెలిసింది. అక్కడ నా తమ్ముణ్ణి చంపేశావు, ఇక్కడ సృజన్తో హ్యాపీగా ఎంజాయ్ చేశావు. పెళ్లి కాకముందే తనని తల్లిని చేశావు. నిన్ను కలిసి స్వీట్లు కూడా ఇచ్చారంట కదా, బాగా తిన్నావా? సృజనని అడిగావా కొడుకులు బిడ్డ ఎలా ఉందని? చూడండి మేడం, అది అనుకోకుండా జరిగింది. అసలు ఏం చెప్తావ్? నువ్వు సృజనకి దగ్గరయ్యావన్నది నిజం. తనిప్పుడు కడుపుతో ఉంది అన్నది నిజం. రేపు ఏం జరిగినా సరే నీ పెళ్లికి ఎలాంటి ఆటంకం లేకుండా, ఆ ఇంట్లో మనుషులకు నువ్వు దూరం కాకుండా ముందే బాగా స్కెచ్ వేశావు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా నీ క్రిమినల్ మైండ్ సెట్ ఎలా ఉందో. ప్రతిదీ ఒక పక్కా ప్లాన్ గా చేస్తున్నావు. మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది మేడం? నా జీవితంలో ఏది నా ప్రమేయం లేకుండానే జరుగుతుంది. అయినా మళ్ళీ చెప్తున్నాను, మీ
తమ్ముణ్ణి నువ్వు చంపలేదు అంటావు. సృజన మీదకొస్తే కాపాడే ప్రయత్నంలో తోసేశాను అంటావు. అంతేలే, శారీరకంగా సృజనను సొంతం చేసుకున్నావు నువ్వు. నా తమ్ముడు తన మీద మనసు పడేసరికి నువ్వు తట్టుకోలేక పైకి పంపించావు. ఇప్పుడు పూర్తిగా పిక్చర్ నాకు అర్థమైంది. ఒక్కటి గుర్తుపెట్టుకో గోపి, అక్కడ సృజన కడుపుతో ఉంది కదా, ఆదిత్య మౌర్య పరువు గురించి ఆలోచించి నిన్ను బయటకు తీసుకొచ్చేసి కూతురికిచ్చి పెళ్లి చేస్తాడని ఇక్కడ జైల్లో నువ్వు కలలు కంటున్నావు. అది ఎప్పటికీ జరగదు. సృజన నీ వల్ల తల్లైనా సరే, నీ బిడ్డకి తను జన్మనిచ్చినా సరే, నిన్ను మాత్రం నేను బయటికి రానివ్వను. జైల్లోనే చంపేస్తాను. నీ రూపం ఊపిరి పోసుకుని భూమిదికి వచ్చేసరికి నీ ఊపిరాగిపోతుంది. అది నా చేతుల్లోనే జరుగుతుంది. ఇప్పుడు నువ్వు నా స్టేషన్లో ఉండుంటే నీకు నరకం అంటే ఎలా ఉండేదో చూపించేదాన్ని. కానీ జైల్లో ఉండి బ్రతికిపోయావు. మీరందరూ ఇక్కడే కూర్చోండి. నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడొస్తాను. సార్, నేను వస్తాను. డాక్టర్ గారికి అన్ని విషయాల్లో చెప్తాను. డాక్టర్ గారికి అన్ని విషయాలు తెలుసు. మా ఫ్యామిలీ డాక్టర్ కదా, ఆవిడతో నేను మాట్లాడతాను. మీరందరూ ఇక్కడే కూర్చోండి. కూర్చోండి. అలాగే సార్. అదేంటి తారా, డాడీ హాస్పిటల్కి తీసుకొచ్చి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు? సృజన, ఇలా జరిగినందుకు సార్కి కోపం ఉండొచ్చు, కానీ నీకోసం ఆలోచించే కదా హాస్పిటల్కి తీసుకొచ్చారు. అన్ని తొందరలోనే సర్దుకుంటాయి. నువ్వు ధైర్యంగా ఉండు. ఆయన ఒక్కరే వెళ్ళి మాట్లాడతానంటున్నారు. నిజంగా మన ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? పక్కాగా వర్కౌట్ అవుతుంది కాబట్టే మామ ఇక్కడికి తీసుకొచ్చి సృజనని తారాని బయటుండమని చెప్పాడు. నా లెక్క కరెక్ట్ అయితే మామయ్య డాక్టర్తో ఈ విషయం మాట్లాడతాడు. అది సృజనకు తెలియకుండా చేయమంటాడు. మొత్తం జరిగే వరకు సృజనకు తెలీదు. తరువాత యాజ్ ఇట్ ఈస్గా నేను డ్రామాలాడి సృజన మెడలో తాళి కడతాను. గోపిగాడి పాపం ఇక్కడ హాస్పిటల్లో కరిగిపోతుంది. నా సృజన నా సొంతమైపోతుంది. నిజంగా మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను. ఈ పెళ్లి జరిగితే మీకు లాభం కాబట్టి మీరు హ్యాపీగా ఉంటారని నాకు తెలుసు. ఏంటి సార్ మీరనేది? తనకి అబార్షన్ చేయాలా? అవును డాక్టర్, ఇది నా ఇంటి పరువుకు సంబంధించిన విషయం. ఇప్పుడు నా కూతురు ఒక క్రిమినల్ వల్ల తల్లయిందంటే బయట నేను తలెత్తుకోలేను. నా మేనల్లుడు తనని పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. తను ఎంతో గొప్ప మనసుతో ఒప్పుకున్నా సరే ఆ రూపానికి తన తండ్రి కావటం నాకు ఇష్టం లేదు. అందుకే డాక్టర్, మీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాను. దయచేసి సృజనకి తెలియకుండానే తనకి అబార్షన్ చేయండి. తర్వాత నా మేనల్లుడికి నా కూతురుని పెళ్లి చేయాలి. ప్లీజ్, మీరు మా ఫ్యామిలీ డాక్టర్ కాబట్టి మిమ్మల్ని ఎంతలా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే సార్, ఈ విషయం బయటికి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎవరికి తెలియదు, చివరికి సృజనకు కూడా తెలియకుండా జరగాలి. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. నువ్వు పడుకో అమ్మా. డాక్టర్, అబార్షనా? డాక్టర్, ఏంటమ్మా? మీరేం చేస్తున్నారు? నిన్ను చెక్ చేస్తున్నావమ్మా. నిజంగానే చెక్ చేస్తున్నారా? అవును, చెక్ చేస్తున్నాను. సృజన,
సైలెన్స్గా ఉండు. చెక్ చేస్తున్నప్పుడు నువ్వు మాట్లాడకూడదు. నర్స్, ఇంజెక్షన్ ఇవ్వు. మీ దగ్గర మౌనంగా ఉంటేనే నేను బాగా బతకడానికి డబ్బులు వస్తాయి. అందుకే సైలెంట్గా ఉన్నాను. అంటే మీరు నన్ను ఒక సైకం చూసినట్టు చూస్తున్నారా? లేదబ్బాయ్, మా శ్రేయోభిలాషిగా చూస్తున్నాం అంతే. అయితే నాకు ఒక చిన్న డౌట్ ఉంది, దానికి క్లారిటీ కావాలి. మనం ఎంతో తెలివిగా మామయ్యతో చెప్పించి సృజనకి అబార్షన్ చేయిద్దాము అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళేసరికి సృజన చాలా తెలివిగా తప్పించుకుంది. అసలు సృజనకి తెలియకుండా పనయ్యే మార్గమే లేదా? ఇలాంటి విషయాల్లో వసుదికి చాలా పట్టుంది. తనే కరెక్ట్గా చెప్తుంది. బాబాయ్ ఎంత కరెక్ట్గా చెప్తున్నాడు అంటే ఇంతకు ముందేమైనా... అయ్యో అల్లుడు, నువ్వు అలా అనుకోవద్దు. కాకపోతే నా మంచి కోసం, నీలా మంచి కోరుకునే వాళ్ళ కోసం కొన్ని పనులు చేస్తూ ఉంటాను కదా, అందుకే అలాంటివి నాకు తెలుసు. సరే, సృజన కూడా తెలియకుండా ఈ గండం ఎలా తప్పిపోతుంది? నాకు అడవుల్లో వనమూలికల మీద బాగా పట్టుందల్లుడు. కొన్ని రకాల మూలికలు పాలల్లో, జ్యూసుల్లో కలిపిస్తే పనవుతుంది. అది జరిగే వరకు సృజనకు కూడా తెలీదు. తర్వాత పొరపాటునో గ్రహపాటునో జరిగిందని మనం తప్పించుకోవచ్చు. సూపర్. అంటే ప్రాణాలు తీయటం నీకు బాగా తెలుసన్నమాట. అది కాదల్లుడు. ఇంకాపు. ఇక్కడ ఇంతకు మించి నువ్వు డైలాగులు చెప్తే చిరాగ్గా ఉంటుంది. ముందా పంచే. ఇదిగో, ఇంక వెళ్ళు. ఎవరికైనా చెప్పావా? చెప్పనమ్మా. ఉంటానమ్మా. అబ్బా అబ్బా, ఏంటి స్మెల్? ఇది మూలికల వాసన. ఇవి ఇంతలా వాసన వస్తున్నాయి? ఎవరు తాగుతారు? ఇవిలా పచ్చిగా ఉంటే ఇలాగే వాసన వస్తుంది. వీటిని నీళ్ళల్లో మరగబెట్టి పాలల్లో కలిపానంటే ఎలాంటి వాసన ఉండదు, ఎవ్వరికీ తెలీదు. ఇవి తాగితే నిజంగానే పనవుతుందా? సమస్య లేదు, 100% పనవుతుంది. తర్వాతైనా ఇది ఎలా జరిగిందన్న అనుమానం వస్తే మన పీకకి చుట్టుకుంటుంది కదా. ఏదో ప్రమాదం వల్ల జరిగింది అనుకుంటారు, కానీ ఈ మూలిక తాగడం వల్ల జరిగిందని ఎవ్వరూ పసగట్లేరు. వెరీ గుడ్. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వెళ్ళి పని ప్రారంభించు. చూడు సృజన, మనసులో ఇంకేం పెట్టుకోకు. నువ్విప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటే నువ్వు బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటారు. జరిగేది ఏదైనా సరే మన చేతిలో ఉండదు, కానీ అంతా మంచి జరుగుతుందని ఆలోచించు. నువ్వు రెస్ట్ తీసుకో. నేను ఇంటికి వెళ్ళి చిన్న పనుంది చూసుకుని మళ్ళీ వస్తాను. తారా, నువ్వు త్వరగా వచ్చే. ఈ ఇంట్లో నువ్వు లేకుండా నేనొక్కదాన్నే ఉండాలంటే నాకెందుకో చాలా చిరాగ్గా ఉంది. అదేంటి సృజన, ఇది నీ ఇల్లు. నీ ఇంట్లోనే నువ్వు అలా అనుకుంటే ఎలా? నా ఇల్లైనా ఇప్పుడు డాడీ కూడా నా గురించి ఎలా ఆలోచిస్తున్నారో అర్థమైంది కదా. అందుకే నువ్వు కూడా నా దగ్గరుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. సృజన, సార్ నీ గురించి మంచిగానే ఆలోచిస్తారు తప్ప నీకు చెడు చెయ్యాలి అనుకోరు. అయినా సరే తొందరగా వస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో.
వసుధ చెప్పింది నిజమే. ఇందాక వచ్చినంత వాసన ఇప్పుడు లేదు, మెల్లగా తగ్గిపోయింది. పాలలో కలిపేసరికి పూర్తిగా ఉండదని చెప్పింది కదా, ఇంకా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సృజన, నీ కడుపులో పెరుగుతున్న గోపి రూపం ఈ రోజుతో మాయమైపోతుంది. అలాగే తొందరలో నీ మనసులో ఉన్న గోపి ప్రేమను కూడా నేను మాయం చేస్తాను. ఇప్పుడు నేను లోపల నుంచి వస్తున్నప్పుడు మూలికల వాసన వచ్చింది. ఇంట్లో మూలికలు రాత్రి పాలు తాగాను. ఆ తర్వాత నాకేదో కొంచెం మత్తుగా అనిపించింది. అంటే లోపల ఏదో జరుగుతుంది. సృజన చాలా ప్రమాదంలో ఉంది. యశోద గారు, ఇదిగోండి, సృజనకి పాలు కలిపాను, మీ చేత్తోనే ఇవ్వండి. గేదె నువ్వు కొంటే పాలు మా ఆయన పితికినట్టు మధ్యలో నేనివ్వడం ఎందుకు? నువ్వే కలిపావు కాబట్టి నువ్వే తీసుకెళ్ళివు. యశోద గారు, సృజన ఇప్పుడు బాధలో ఉంది. నేనిస్తే తాగును అని కసిరేస్తుంది. కానీ మీరు అత్తయ్య కాబట్టి మీ చేత్తో మీరిస్తే తను కాదనకుండా తాగుతుంది. ఈ టైంలో తను బలంగా ఉండాలి కదా, అందుకే ఇవ్వండి. నేను కడుపుతో ఉన్నప్పుడు కూడా నువ్వుంటే ఎంత బావుండేదో. ఇలా అన్నీ కలిపిచ్చేదానివి. అప్పుడిచ్చేవాళ్ళు ఎవరూ లేక అన్నీ నేనే కలుపుకుని తాగేదాన్ని. సర్లే, ఇలా ఇవ్వు. సృజన, ఈ పాలు తాగు. నాకిప్పుడేమొద్దత్తా. అలా అంటే ఎలా? నువ్వివి తాగాల్సిందే. ఇప్పుడు తాగాలనిపించట్లేదత్తా, తర్వాత తాగుతానులే. నువ్వు తర్వాత తాగుతాను అంటే నేను ఇప్పుడే తాగేస్తాను. సరే, తాగేయత్తా. కొంప తీసి ఇది కాని తాగేస్తుందా? తాగకే. ఇది మరీ బాగుంది. కడుపుతో నువ్వున్నావు, నన్ను పాలు తాగమంటున్నావు. ఈ విషయం మా ఆయనకి తెలిసిందనుకో నానా గొడవ చేస్తాడు. అందుకే నువ్వే తాగు. తొందరగా తాగు సృజన. ఆ పాలు నీ కడుపులోకి వెళ్తే నీ కడుపులో ఉన్న పిండం బయటికి. ఏంటత్తా, ఇది నాకొద్దు అంటే నువ్వెందుకు వినట్లేదు? గోపి విషయంలో అన్నయ్య వద్దు అంటే నువ్వు వింటున్నావా? నేను అంతే, నువ్వు తాగాల్సిందే. తీసుకో. నా సృజనని నేను దగ్గర చేసుకుంటాను. తన కడుపులో పెరుగుతున్న గోపి రూపాన్ని ఏదో రకంగా దూరం చేస్తాను. థ్యాంక్స్ అల్లుడు. నువ్వు ఎక్కడ ఏమంటావో అని భయంతో వణికిపోయాను. ఇక్కడ మనం ముగ్గురం ఒకటే కాబట్టి బాబు 2 దెబ్బలు కొట్టినా 4 తిట్లు తిట్టినా గదిలో మనం మౌనంగా భరిస్తాం, తర్వాత కలిసే ఉంటాం. కానీ తారకి ఇలాంటి అనుమానం వచ్చింది అంటే ఎందుకు అన్నది మాత్రం అంత తేలిగ్గా తీసుకోకూడదు. ముందు దాని గురించి ఆలోచించండి. అదే ఆలోచిస్తున్నాను. సిటీలో ఉన్న ఈ తారకి అడవుల్లో దొరికే మూలికల వాసన గురించి ఎలా తెలిసిందా అని నాకు అనుమానంగానే ఉంది.
అనుమానాన్ని మనసులో దాచుకుంటే అది భయంగా మారి మనల్ని ముంచేస్తుంది. వచ్చిన అనుమానాన్ని ఎంక్వైరీ చేసి తెలుసుకుంటే నిజాలు బయటకొస్తాయి. ముందు ఆ పంచుడు. బాబాయ్, అబ్బాయ్, నువ్వెక్కడికి? వెళ్ళమన్నది వసుదని. నువ్వు మందు కలుపు. నాకింక కిక్కెక్కలేదు. కిక్కెక్కే వరకు తాగుతూనే ఉంటా. దా బాబాయ్, కూర్చో. రాత్రంతా నువ్వు తాగుతూ ఉంటే నాకు ఈ రాత్రి జాగారమే. సృజనని నేను హాస్పిటల్ తీసుకొచ్చింది తనకి చెకప్ చేయించడానికి కాదు, అబార్షన్ చేయించడానికి. నా కడుపులో ఉన్న ప్రాణం పోవడానికి మాత్రం నేను ఒప్పుకోను. ఇది నేను మీకు చెప్తున్న మాట కాదు, ఇస్తున్న వార్నింగ్. ఆ విషయంలో మీరు చాలా బాధపడుతున్నారు కదా, అందుకే మీకెవ్వరికీ చెప్పకుండా నేనే సొంతగా ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. సృజన కడుపులో పెరుగుతున్న గోపి రూపాన్ని తీసేయాలని అక్కడ కుట్ర జరుగుతోంది. కానీ సృజన మాత్రం ఎంతో మమకారంతో తన బిడ్డని మొయ్యాలి అనుకుంటుంది. ఎలాగైనా సరే గోపి రూపాన్ని నేను కాపాడాలి. సృజనకి డెలివరీ అయ్యే వరకు తనని కంటికి రెప్పలాగా చూసుకోవాలి. కడుపులో ఉన్న బిడ్డకి ఎలాంటి గండం రాకుండా నేనే జాగ్రత్త తీసుకోవాలి. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి తారా, నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? ఇక్కడికి వచ్చావు? మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను సార్. నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళట్లేదు. నేను సృజన కూడా ఆఫీస్కి రావట్లేదు కదా. అక్కడ వర్క్ ఏమైనా పెండింగ్ ఉంటుందేమో, నువ్వు చూస్తే బాగుంటుంది. నేను ఆఫీస్కి వెళ్ళకపోయినా జరగాల్సిన పని మాత్రం ఎక్కడ ఆపకుండా చేస్తూనే ఉన్నాను. సరే, నాతో ఏదో మాట్లాడాలన్నావు, దేని గురించి? సృజనాని నాతో పాటు మా ఇంటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను సార్. అదేంటి, తనని మీ ఇంటికి తీసుకెళ్లడం ఎందుకు? నువ్వు ఉంటున్నది కూడా సార్ వాళ్ళ ఇల్లే, అది సార్ ఫామ్ హౌస్. మరి మీ ఇల్లు అంటావేంటి? వసుదా, తను ఎక్కడ ఉంటుందో అది తనిల్లే అవుతుంది. తారా, ఈ నిర్ణయం నువ్వు ఎందుకు తీసుకున్నావో తెలుసుకోవచ్చా? తను ఎందుకు తీసుకున్నా సృజన ఇంటి నుంచి వెళ్ళిపోవడం ఏంటి? అది కరెక్ట్ కాదు కదా. తను ఇక్కడే ఉండాలి. మనం అందరం ఉన్నాం కదా తనని చూసుకోవడానికి. తార కూడా రోజు పొద్దున్నే ఇక్కడికి వస్తుంది. ఇంకెందులో ఇబ్బంది ఉంది? తను అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముంటుంది? అదే నేను చెప్తున్నాను. సృజన ఇప్పుడు ఒట్టి మనిషి కాదు కదా. ఇక్కడుంటే అందరూ ఉంటాం. తనకి ఏ అవసరం వచ్చినా ఎవరో ఒకరిని పిలుస్తుంది. అదే తారింటికి తీసుకెళ్తే తారు ఆఫీస్కి వెళ్ళాక సృజన ఒక్కతే అయిపోతుంది కదా. అందుకని నేను అలా అన్నాను. మీరాగండి. తారా ఇలా మాట్లాడిందంటే దాని వెనక ఏదో కారణం ఉంటుంది. ముందు తన నిర్ణయం ఉంటే తెలుసుకొనివ్వండి. నా ఇంటి ఆడపిల్లని తనింటికి తీసుకెళ్తాను అంది అంటే దాని వెనకాల ఏదో ఒక బలమైన కారణం ఉండుంటుంది. నువ్వు చెప్పుతారా? సార్, మీరు తప్పుగా అనుకోవద్దు. నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని
మీతో చెప్తున్నాను. గోపి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. తన మీద మీకు కోపం ఉంది. ఇది నిందే అని మేము నమ్మినా తన గతం ఏంటి అన్న అభిప్రాయం మీకుంది. అందుకే గోపి విషయంలో మీరు చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పుడు సృజన గోపి రూపాన్ని, ప్రతిరూపాన్ని తన కడుపులో మోస్తుంది. పెళ్లి కాకుండానే ఇలా జరిగినందుకు మీ ముందు సృజన కూడా తిరగడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అందుకే తనిక్కడ ఉన్నంత వరకు ఆ గదికే పరిమితం అవుతుంది. కానీ కడుపుతో ఉన్నవాళ్ళు కేవలం అలా 4 గోడల మధ్య ఉండిపోకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉండాలి. ఆ ఫ్రీడమ్ ఉంటేనే తను హ్యాపీగా ఉంటుంది. కడుపులో ఉన్న బిడ్డ హెల్తీగా పెరుగుతుంది. ఇదంతా జరగాలంటే తనని నాతో పాటు తీసుకువెళ్ళాలని నిర్ణయించుకున్నాను. డాడీ, తార మంచి నిర్ణయం తీసుకుంది. నేనక్కడికి వెళ్తాను. అంటే ఏంటి? ఈ ఇంట్లో నీకు ఇబ్బందిగా ఉందమ్మా? ఇబ్బందిగా ఉందని ఫీల్ అవుతున్నావా? అవును, డాడీకి నన్ను చూసిన ప్రతిసారి గోపియే గుర్తొస్తాడు. అప్పుడు డాడీకి గోపి మీద కోపం పెరుగుతుంది. నా కడుపులో పెరుగుతున్న రూపాన్ని ఏదో రకంగా తీసేయాలనే ఆలోచన మీకొస్తుంది డాడీ. అందుకే కదా హాస్పిటల్కి తీసుకువెళ్ళి మీరు అలాంటి ప్రయత్నం చేశారు. కానీ ఒకటి, ఇది నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన గోపి రూపం. దానికి నేను జన్మనిచ్చి తీరాలి అంటే నేను తారతో పాటు అక్కడే ఉంటాను. సృజన, నీ నిర్ణయం కరెక్టే కావచ్చు, కానీ మామయ్యతో నువ్వు ఇలా మాట్లాడడం చాలా తప్పు. చూడమ్మా, ఆయన మీ నాన్నగారు నీ మంచి కోసం ఆలోచిస్తారు. నువ్విలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. నా కూతురు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాక ఆపడానికి నేనెవరిని? తన ఇష్టానికి విలువిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాను. కానీ ఆ వ్యక్తి నేరస్తుడు అని చెప్పినా కూడా తను నా మాట వినటం లేదు. ఇప్పుడు కూడా తన ఇష్టాన్ని గౌరవిస్తాను. తారా, నీతో వస్తానంటుంది కదా, నువ్వు తీసుకెళ్ళు.